హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు నైట్ ఫుల్గా తాగేసి ఒక రూమ్లో ఒకే బెడ్ మీద పనుకొని నిద్రపోతుంటారు కదా. ఇప్పుడు హీరో షర్ట్ లేకుండా తన పక్కన పనుకో ఉండడం చూసి హీరోయిన్ గట్టిగా అరచగా హీరో కూడా బెదిరిపోయి అరుస్తాడు కదా. ఇప్పుడు ఇద్దరు ఎలా ఒకే రూమ్లో పనుకున్నాం, అసలు నిన్న నైట్ ఏం జరిగింది అని హాల్కి వెళ్ళి చూస్తే వాళ్ళు నిన్న నైట్ కూర్చొని తాగిన ఆ టేబుల్ మీద ఒక్క వైన్ బాటిల్ ఉండదు, చాలా వైన్ బాటిల్స్ ఉంటుంది. ఇద్దరు చూసి షాక్ అయిపోతారు. ఏంటిది, ఇన్ని వైన్ బాటిల్స్ ని ఖాళీ చేసిందాము అని. ఇంకా నిన్న నైట్ ఏం జరిగింది అని ఇద్దరు గుర్తు చేసుకుంటారు. ఫస్ట్ ఇద్దరు ఒక వైన్ బాటిల్ ని ఖాళీ చేసింటారు, కానీ తాగిన మత్తులో హీరోయిన్ ఏం చేసింటుంది, నా దగ్గర ఇంకా ఉంది అని చెప్పి తన దగ్గర ఉన్న వైన్ బాటిల్స్ అన్నింటినీ తీసి పెట్టి ఇద్దరు అంతా ఖాళీ చేసి పెట్టింటారు. ఇప్పుడు అంతలా తాగిన తరువాత హీరో హీరోయిన్ ని వాడి రూమ్ లోకి పిలుచుకుని వెళ్ళి వాళ్ళన్న హీరోకి చిన్నప్పుడు కెమెరాని కొనిచ్చింటాడు కదా, దాన్ని తీసి చూపిస్తుంటాడు. దాని వల్లనే హీరో ఫోటోగ్రాఫర్ అయిన విషయం, వాళ్ళన్న చిన్నప్పుడు హీరోని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన విషయం, ఆ తరువాత వాళ్ళన్న వల్లనే ఫోటోగ్రఫీని కంప్లీట్ గా వదిలేసిన విషయం అని అన్ని విషయాలు హీరోయిన్ దగ్గర షేర్ చేసింటాడు. అలానే హీరోయిన్ కూడా తన గురించి చాలా విషయాలు హీరో దగ్గర షేర్ చేసింటుంది. చిన్నప్పటి నుండి వాళ్ళ అక్క ఎలా అంతా తనని చూసుకుంది, వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ అక్కని ఎంతలా మిస్ అవుతుంది అని చెప్తూ హీరోయిన్ అంతలా ఏడ్చింటుంది. హీరోని అప్పుడు ఓదార్చింటాడు. ఇలా ఇద్దరు వాళ్ళ వాళ్ళ బాధల్ని షేర్ చేసుకొని అక్కడే అలానే పనుకొని నిద్రపోయింటారు. అలా నిద్రపోతూ ఉన్నప్పుడు హీరోకి చాలానే వేడిగా ఉందని టీ షర్ట్ ని తీసేసింటాడు, అంతే తప్ప ఇద్దరి మధ్య ఇంకేం జరిగిండదు. ఇప్పుడు ఇద్దరికి నైట్ జరిగిందంతా గుర్తు చేసుకున్నప్పుడు చాలానే ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. దానివల్ల హీరోయిన్ ఇంక తరువాత ఈ ఇంట్లో ఎవరు డ్రింక్ చేయకూడదు అన్నట్లు చెప్పగా హీరో కూడా అవునవును ఎవరు తాగకూడదు అన్నట్లు చెప్పి ఫాస్ట్ గా వాడి రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు. అప్పుడు అలా వెళ్ళి డోర్ వేసుకున్నాడు, అంతే అలానే రూమ్ లోనే ఉండిపోతాడు, బయటనే రాడు. ఏమంటే నైట్ అలా అంతా జరగడం వల్ల వాడికి ఒకలా ఎంబారసింగ్ గా ఉంటుంది. హీరోయిన్ ని ఫేస్ చేయడానికి ధైర్యం రావడం లేదు, అందుకే తిరిగి తిరిగి రూమ్ లోనే పడి ఉంటాడు. ఇంకో పక్క హీరోయిన్ కూడా ఏంటిది, నిన్న నైట్ మా ఇద్దరి మధ్య ఏం జరగకపోయినా ఇంత ఎంబారసింగ్ గా ఉంది కదా అని తను ఒకలా ఫీల్ అవుతుంటుంది. ఇంకా ఈరోజు సండే కావడంతో హీరోయిన్ ఇంట్లోనే ఉంటుంది, అందుకే హీరో కూడా బయట రాకుండా రూమ్ లోనే కూర్చుంటాడు. హీరోయిన్ కూడా చూస్తుంది, ఏంటిది వీడు బయటనే రాలేదు అని చూస్తుంటుంది. ఆ తరువాత ఈవినింగ్ బుడ్డోడిని పిలుచుకొని వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న పార్క్ కి వెళ్తుంది. బుడ్డోడు కూడా పార్క్ లో జాలీగా ఆడుకుంటుంటాడు. ఆ టైం హీరోయిన్ ఫ్రెండ్ కూడా వస్తుందా. ఇప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గర నిన్న నైట్ జరిగిన విషయం అంతా చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అయితే అదంతా విని అంతలా షాక్ అవుతుంది. ఏం చెప్తున్నావే నువ్వు, ఆ రోజేమో నేను వాడు ఒకే ఇంట్లో ఎలా ఉండేది అని అంతా చెప్పావు, కానీ ఇప్పుడు ఇద్దరు బెడ్ షేర్ చేసుకొని అంతా క్లోజ్ అయిపోయారా అన్నప్పుడు హీరోయిన్ అరే ఆపవే, నువ్వు అనుకున్నట్లు మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు, ఇద్దరు బాగా తాగేసి జస్ట్ ఒకే బెడ్ లో నిద్రపోయాము అంతే అన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఓ అలానా, కానీ నేను ఒక విషయం చెప్పనా, ఊజు అంకుల్ అదే ఆ టియాంగ్ చాలానే హ్యాండ్సమ్ గా ఉన్నాడు తెలుసా. జియాంగ్, నిన్న నైట్ అలా అంతా జరిగిన తరువాత నీకు అతని మీద ఏమైనా ఫీలింగ్స్ వచ్చిందా ఏంటి అన్నట్లు అడగ్గా అప్పుడు హీరోయిన్ ఏంటి ఏమేమో చెప్తున్నావు, అలా అంతా ఏం లేదు, సైలెంట్ గా ఉండు అన్నట్లు అరుస్తుంటుంది. ఇంకా హీరో కూడా వాడి ఫ్రెండ్స్ ని వెళ్ళి మీట్ అవుతాడు. హీరో ఏమో వాడి ఫ్రెండ్స్ దగ్గర ఏం చెప్పడు, కానీ హీరో మైండ్ మాత్రం ఇక్కడ లేదు, నిన్న నైట్ జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్స్ ఏంట్రా ఇన్ని రోజులుగా ఒక అమ్మాయితో స్టే చేస్తున్నావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అవును ఆ అమ్మాయి ఉన్నప్పుడే నువ్వు స్నానం చేసి బయట వస్తావా, షర్ట్ వేసుకుని వస్తావా లేదంటే షర్ట్ లేకుండా వస్తావా, ప్యాంట్ వేసుకుని వస్తావా లేకపోతే షార్ట్స్ లో ఉంటావా, ఇద్దరి మధ్య ఏమైనా ఫీలింగ్స్ వచ్చిందా అని హీరో దగ్గర వరుసగా క్వశ్చన్స్ అడగ్గా హీరో ఏంటి ఫీలింగ్సా, అలా అంతా ఏం లేదు, అసలు ఆ అమ్మాయి తన వర్క్ లో చాలానే బిజీగా ఉంటుంది, మేమిద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకోవడమే చాలా పెద్ద విషయం, సో మీరు ఊరికి అనవసరంగా మీ ఇష్టానికి ఇమాజిన్ చేసుకొని మాట్లాడకండి, నేను వెళ్తున్నా అని హీరో చాలానే భయపడి అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇంకాసేపు అక్కడే ఉంటే ఎక్కడ నిన్న నైట్ జరిగిందంతా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పేస్తాడేమో అని భయపడుతుంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ హీరోని వెళ్ళనివ్వకుండా రే ఆగురా, ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు, అవును ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, అందంగా ఉంటుందా అన్నట్లు అడగ్గా హీరో నువ్వెందుకురా అదంతా అడుగుతున్నావు అని హీరో టెన్షన్ అయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తే
కరెక్ట్‌గా హీరోయిన్ కూడా బుడ్డోడిని పిలుచుకొని హీరోకి ఆపోజిట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇద్దరికీ ఒకరిని ఒకరు చూసుకోగానే ఒకలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. అయినా ఎలానో మేనేజ్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ స్నానం చేసిన తరువాత చాలా సేపు అద్దం ముందే నిల్చుంటుంది. అందంగా ఉన్నానా లేదా అని. కాసేపు తరువాతనే ఛ! నేనేంటి కొత్తగా ఇలా అంతా చేస్తున్నా అని చెప్పి బయట వస్తే కరెక్ట్‌గా హీరో కూడా స్నానం చేద్దామని వస్తాడు. ఇద్దరూ నిన్న నైట్ అలా జరిగినప్పటి నుండి ఒకరిని ఒకరు ఫ్రీగా ఫేస్ చేయలేకపోతారు. ఇద్దరికీ ఒకలా ఆక్వర్డ్‌గానే ఉంటుంది. ఇప్పుడు హీరో స్నానం చేయడానికి వెళ్ళిన తరువాత కాసేపట్లోనే హీరోయిన్ వచ్చి స్నానం చేసేసావా అని అరుస్తుంటుంది. అప్పుడు హీరో ఏమ్మా ఇప్పుడే కదా నేను స్నానం చేయడానికి వచ్చాను. అంతలో స్నానం చేసేసావా అని అడుగుతున్నావు. ఇంకా లేదు అన్నప్పుడు హీరోయిన్ సరే సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ హీరోయిన్‌ది ఇన్నర్ వియర్ బాత్రూమ్‌లో పడిపోయి ఉంటుంది. అందుకే హీరోయిన్ అలా వెళ్ళి అడుగుతుంటుంది. ఇప్పుడు హీరో కూడా హీరోయిన్ ఇన్నర్ అలా పడి ఉండడం చూసేస్తాడు. వాడికి ఒకలా అయిపోతుంది. వెంటనే హీరో బయట వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కూడా ఫాస్ట్‌గా బాత్రూమ్ లోపలికి వెళ్ళి దాన్ని తీసుకొని బయట వస్తే కరెక్ట్‌గా హీరో కూడా వాడి రూమ్‌లో నుండి బయట వస్తాడు. మళ్ళీ ఇద్దరికీ ఒకలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. హీరోయిన్ అయితే దాన్ని దాచిపెట్టుకొని ఫాస్ట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో ఏంటిది ఇంత వేడిగా ఉంది అని వెళ్ళి విండోస్‌ని ఓపెన్ చేయడానికి వెళ్తాడు. కానీ వాడు ఓపెన్ చేయలేకపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వచ్చి దీన్ని ఇలా ఓపెన్ చేయాలి అని చెప్పి ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు విండోని ఓపెన్ చేయగానే అలానే చల్లని గాలి వీస్తుందా! ఇప్పుడు ఆ గాలికి హీరోయిన్ హెయిర్స్ అలానే ఎగురుతుంది చూడండి. అంతే హీరో అలానే ఫ్లాట్ అయిపోతాడు. వాడికిప్పుడు హీరోయిన్ ఒక ఏంజెల్‌లా కనిపిస్తుంది. అలానే మైమర్చి చూస్తుంటాడు. మన బుడ్డోడు కూడా హీరో చేసేదంతా చూస్తుంటాడు. బాబాయ్ ఏం చేస్తున్నావు? పిన్నిని సైట్ కొడుతున్నావా నువ్వు అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా హీరోకి అయితే వాడి ఫ్రెండ్ అడుగుతాడు కదా హీరోయిన్ అందంగా ఉందా అని. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి హీరోయిన్‌ని చూస్తూ అవును తను చాలానే అందంగా ఉంది అన్నట్లు చూస్తుంటాడు. ఆ తరువాత నెక్స్ట్ సీన్‌లో చూసారంటే కిచెన్‌లో ట్యాప్‌లో వాటర్ లీక్ అవుతుంది అని హీరో దాన్ని టైట్ చేస్తుంటాడు. ఆ టైం వాడి ఆర్మ్స్ అంతా కనిపిస్తుందా! అంతే హీరోయిన్ ఇప్పుడు ఆ ఆర్మ్స్‌ని చూసి అలానే టెంప్ట్ అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ ఫ్రెండ్ అడిగింటుంది కదా! "నువ్వు వాడి ఆర్మ్స్‌ని చూసావా? నీ కళ్ళకి వాడు ఎలా కనిపిస్తున్నాడు?" అని అంతా అడిగింటుంది కదా! ఇప్పుడు అదంతా గుర్తొచ్చి హీరోని అలానే మైమర్చి చూస్తుంటే మన ఊజు వచ్చి వాడి బాబాయ్ కోసం చిన్న ఫ్యాన్‌ని పట్టుకొని నిల్చొంటాడు. ఇలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు అంతలా ఆలోచిస్తుంటారు. కానీ ఆ తరువాత తప్పు ఇలా అంతా ఆలోచించకూడదు అన్నట్లు అనుకుంటారు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్‌కి వెళ్తే వాళ్ళ టీమ్‌కి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింటుంది. పార్క్ ఏం చేస్తాడు ఆ ప్రాజెక్ట్‌ని చేయమని హీరోయిన్ దగ్గర ఇస్తాడు. నువ్వు ఈ ప్రాజెక్ట్‌ని మంచిగా చేసి ఇవ్వాలి అని. ఏమంటే హీరోయిన్ వాళ్ళ టీమ్‌లో కొత్తగా జాయిన్ అయింటుంది కదా! సో వాళ్ళ టీమ్‌లో ఉన్న అందరూ హీరోయిన్‌కి పెద్దగా టాలెంట్ లేదు అన్నట్లు మాట్లాడుతూ నింటారు. అదంతా పార్క్ వినింటాడు. అందుకే ఇప్పుడు హీరోయిన్‌ని పిలిచి హీరోయిన్‌కి ఆ ప్రాజెక్ట్‌ని ఇస్తాడు. నువ్వు ఈ ప్రాజెక్ట్‌ని మంచిగా చేసి ఇవ్వాలి. నిన్ని నువ్వు ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరూపించుకోవాలి అని ఇస్తాడు. హీరోయిన్‌కి కూడా చాలానే హ్యాపీగా ఉంటుంది. అరే నన్ను నమ్మి ఒక ప్రాజెక్ట్‌ని ఇచ్చారు కదా! మనం ఈ ప్రాజెక్ట్‌ని మంచిగా చేయాలి అని అనుకుంటుంది. ఆ టైం హీరోని చూపిస్తారు. హీరో వాళ్ళ అపార్ట్మెంట్ కింద చెత్తని వేస్తున్నప్పుడు అక్కడికి ఆ పక్కింటి అతను వస్తాడు. హీటర్‌ని కాల్చేసాడే అతను వస్తాడు. ఇప్పుడు అతను హీరోని చూడగానే ఫాస్ట్‌గా అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్తుంటాడు. కానీ హీరో చూసేసి హలో మిస్టర్ ఆగండి. ఆ రోజు మీరు మా హీటర్‌ని కాల్చేసి నైస్‌గా ఎస్కేప్ అయి వెళ్ళిపోయారు కదా! దానివల్ల మేము ఎంత కష్టపడ్డామని తెలుసా మీకు అని అడుగుతున్నప్పుడు వాళ్ళమ్మ అక్కడికి వస్తారు. హీటర్‌ని కాల్చేసాడే వాళ్ళమ్మ వస్తారు. వచ్చి అతన్ని అరుస్తుంటారు. రే నీకు ఎన్నిసార్లు చెప్పాలి సిగరెట్స్ కాల్చకు అని. సిగరెట్స్‌ని కాల్చి ఈ బాటిల్‌లో ఎలా వేసి పెట్టిండామని చూడు అని వచ్చినప్పుడు అతన్ని చూసారంటే అయ్యో అమ్మ నేను సిగరెట్స్ కాల్చడమే మానేశాను అంటాడు. అప్పుడు హీరో అతని మీద రివెంజ్ తీసుకోవాలి అని ఇప్పుడు వాళ్ళమ్మ దగ్గర అయ్యో అమ్మ అలా అంతా ఏం లేదు. నిన్న ఈవినింగ్ మీ కొడుకు బయట షాప్ దగ్గర సిగరెట్ కాల్చడం నేను చూసాను అని తగిలించేస్తాడు. వాళ్ళమ్మ కూడా ఇంటికి రా నీకుంది అన్నట్లు అరుస్తుంటారు. ఇలా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడే హీరోయిన్ తన వర్క్ ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తుంది. ఇప్పుడు అతను హీరోయిన్ ని చూడగానే అరే నీ క్యూట్ డార్లింగ్ వచ్చేసింది కదా అంటాడు. ఏమంటే అతను ఆ రోజు హీరో దగ్గర నువ్వెవరు నీకు ఆ అమ్మాయికి ఏం సంబంధం అని ఊరికే విసిగించడంతో హీరో అతని దగ్గర మేమిద్దరం ఒక క్యూట్ అయిన కపుల్లా ఉండి మూజుని చూసుకుంటున్నాం అని చెప్పింటాడు. అందుకే ఇప్పుడు అతను
హీరోయిన్ ని చూడగానే అదిగో నీ క్యూట్ డార్లింగ్ వచ్చేసింది అంటాడు. వెంటనే హీరో అరే అలా చెప్పకు సైలెంట్ గా ఉండు అంటాడు. అయినా అతను గట్టిగా ఆర్చి చెప్తుంటాడు, నన్ని మా అమ్మ దగ్గర తగిలించావు కదా ఇప్పుడు చూడు అని. అదిగో నీ క్యూట్ డార్లింగ్ అని చెప్పగా హీరోయిన్ కూడా ఏంటి క్యూట్ డార్లింగా అని అడిగినప్పుడు అతన్ని చూసారంటే ఏం లేదు మీరిద్దరూ ఊజులానే క్యూట్ గా ఉన్నారు అని చెప్పాను అంతే అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ సరే సరే మీరు వెళ్ళి డిన్నర్ చేయండి, లేట్ అయింది కదా, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా దగ్గర వచ్చి అడగండి అని చెప్పగా హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తరువాత హీరోయిన్ నువ్వు అతని దగ్గర మన గురించి ఏమైనా వియర్డ్ గా చెప్పావా ఏంటి, ఎందుకు అతను అలా బేబీ క్యూట్ అని ఏమేమో చెప్తున్నాడు అని అడిగినప్పుడు హీరోని చూసారంటే అరే నేనేం చెప్తాను, అతను పిచ్చోడు నోటికొచ్చింది వాగుతున్నాడు, నువ్వేం అదంతా పట్టించుకోకు అన్నట్లు చెప్పి మేనేజ్ చేస్తుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు పార్క్ హీరోయిన్ కి కాల్ చేస్తాడు వర్క్ విషయమై మాట్లాడటానికి. హీరోయిన్ కూడా మాట్లాడుతుంటుంది. ఆ టైం అని చూసి మన బుడ్డోడు గట్టిగా అర్చగా హీరోయిన్ బెదిరిపోతుంది. వెంటనే హీరోకి సైగ చేస్తుంది ఊజుని అరవకుండా చూసుకో అని. ఏమంటే బేబీ సౌండ్ విని పార్క్ ఎక్కడ తప్పుగా అనుకుంటాడేమో అని హీరోయిన్ భయపడుతుంది. పార్క్ కూడా ఊజు సౌండ్ ని వినగానే బయట ఉన్నావా, నేను తరువాత కాల్ చేయనా అంటాడు. అప్పుడు హీరోయిన్ అలా అంతా ఏం లేదు మీరు చెప్పండి అంటుంది. ఇక హీరో కూడా ఊజు దగ్గరకు వెళ్ళి ఊజు సైలెంట్ గా ఉండు అని చెప్పగా ఊజు కూడా సైలెంట్ అయిపోతాడు. కానీ హీరోయిన్ అలా మాట్లాడుతూ వెళ్ళి అక్కడ ఉన్న టేబుల్ కి గుద్దుకొని కింద పడేలా వెళ్తుందా, కానీ ఎలానో హీరో వచ్చి పట్టేసుకుంటాడు. హే చూసి జాగ్రత్త అన్నట్లు చెప్పగా ఇక్కడ పార్క్ కి హీరో వాయిస్ ని వినగానే ఎవరిది వాయిస్ అన్నట్లు షాక్ అవుతుంటాడు. వెంటనే హీరోయిన్ అది టీవీ సౌండ్ ఎక్కువగా ఉంది ఇంకేం లేదు అని మేనేజ్ చేస్తుంటుంది. హీరో అయితే హీరోయిన్ చేసేదంతా చూసి ఇప్పుడు ఎందుకు ఇలా అంతా అబద్ధం చెప్తుంది, అతను టీం లీడరే కదా మరెందుకు ఇలా చేస్తుంది అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా హీరోయిన్ పార్క్ దగ్గర మాట్లాడిన తరువాత ఇప్పుడు ఫాస్ట్ గా హీరో దగ్గరకు వెళ్ళి హీరో చేయిని పట్టుకొని నాకు ఒక ప్రాజెక్ట్ చేయమని ఇచ్చారు, ఈ ప్రాజెక్ట్ ద్వారానే నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను, సో ప్లీజ్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఊజుని నువ్వు చూసుకుంటావా అని అడుగుతుంది. హీరోకి ఇప్పుడు ఊజుని చూసుకోమని చెప్పింది కదా అందులో కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ హీరోయిన్ వాడి చెయ్యిని ఇలా పట్టుకుంటే వాడికి ఒకలా ఉంది, చాలానే డిస్టర్బ్ గా ఫీల్ అవుతాడు. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ దగ్గర సరే చూసుకుంటాను అని చెప్పి అక్కడ ఒక్క సెకండ్ కూడా కూర్చోలేకపోతాడు. ఫాస్ట్ గా లేచి వాడి రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా మిడ్ నైట్ హీరో బాత్రూమ్ కి వెళ్దామని బయట వస్తే హీరోయిన్ అప్పుడు కూడా నిద్రపోకుండా తన ప్రాజెక్ట్ వర్క్ ని చేస్తుంటుంది. హీరో చూసేసి ఇప్పుడు హీరోయిన్ కోసం కాఫీ అంతా వేసి ఇస్తాడు. హీరోయిన్ కూడా చాలా మంచోడిగా కదా ఉన్నాడు అన్నట్లు చూస్తుంటుంది. ఇలానే మార్నింగ్ అవుతుంది. చూస్తే హీరోయిన్ అప్పుడు కూడా దెయ్యంలా కూర్చొని వర్క్ చేస్తుంటుంది. హీరో చూసి షాక్ అయిపోతాడు. ఏంటి నైట్ అంతా నిద్రపోకుండా వర్క్ చేస్తూనే ఉన్నావా అని అడగ్గా హీరోయిన్ కూడా అవును అంటుంది. చూస్తే హీరోయిన్ కళ్ళు అలానే అంత రెడ్ గా అయింటుంది. ఇంకా హీరోయిన్ తన ప్రాజెక్ట్ వర్క్ లో బిజీగా ఉండడం వల్ల హీరోనే ఇప్పుడు డే అండ్ నైట్ ఊజుని చూసుకుంటుంటాడు. అంతేకాకుండా హీరోకి కొద్దిగా హీరోయిన్ నచ్చడం స్టార్ట్ అవుతుంది. హీరోనే ఆ విషయాన్ని రియలైజ్ అవుతాడు వాడికి హీరోయిన్ నచ్చింది అని. ఇంకా హీరో ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు కింద ఒక స్టార్ పడి ఉండడం చూస్తాడు. ఇప్పుడు ఆ స్టార్ ని చూడగానే హీరోకి హీరోయిన్ చెప్పిన విషయం గుర్తొస్తుంది. ఇద్దరు డ్రింక్ చేసిన రోజు రూమ్ లో పనుకున్నప్పుడు హీరోయిన్ ఆ రూమ్ లో ఉన్న స్టార్స్ ని చూస్తూ వర్షం పడింది అంటే మా అక్క నా కోసం ప్యాన్ కేక్ చేసిస్తుంది, చాలానే టేస్టీగా ఉంటుంది మా అక్క చేసే ఆ ప్యాన్ కేక్, కానీ ఇప్పుడు మా అక్క నాతో లేదు, ఇంకా తరువాత నేను అలాంటి ఒక ప్యాన్ కేక్ ని తినలేనేమో కదా, నేను మా అక్కని చాలానే మిస్ అవుతున్నా అని చెప్పి చాలానే ఏడ్చింటుంది. ఇప్పుడు ఆ విషయం అంతా హీరోకి గుర్తొస్తుంది. అంతేకాకుండా వర్షం కూడా పడుతుంటుందా. సో ఇప్పుడు హీరోయిన్ వచ్చేలోగా హీరోయిన్ కోసం ప్యాన్ కేక్ చేస్తుంటాడు. అని బుడ్డోడి దగ్గర నేనేం మీ పిన్ని కోసం అంతా చేయడం లేదు ఊరికే చేస్తున్నా అంతే అన్నట్లు చెప్పి ఇప్పుడు సూపర్ గా డిన్నర్ అంతా రెడీ చేసి టేబుల్ మీద అరేంజ్ చేసేసి హీరోయిన్ కి కాల్ చేసి ఎప్పుడు వస్తున్నావు ఇంటికి అని అడగ్గా హీరోయిన్ కూడా ఇదిగో ఇప్పుడే మీటింగ్ అయింది, హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను అని చెప్తుంది. కానీ పార్క్ ఏం చేస్తాడు, సడన్ గా హీరోయిన్ కి లాస్ట్ మినిట్ లో వర్క్ ఇచ్చేస్తాడు. సో హీరోయిన్ కూడా వర్క్ ని చేస్తుంటుంది. వర్క్ లో బిజీగా ఉండడంతో ఇంటికి రావడానికి లేట్ అవుతుంది అని హీరోకి ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోతుంది. ఇక్కడ హీరో ఏమో హీరోయిన్ కోసం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంటాడు. కానీ ఎంతసేపు అయినా హీరోయిన్ రాకపోవడంతో హీరో ఊజు దగ్గర చెప్పి వాగుతుంటాడు, ఏంటి మీ పిన్ని ఇంకా ఇంటికి రాలేదు,
రాలేదు, హాఫ్ అన్ అవర్లో వస్తాను అని చెప్పింది, ఇంకా రాలేదు, పైగా వర్షం పడుతుంది. తను వర్షంలో తడిచి తనకి కోల్డ్ అయింది అంటే ఎలా అని హీరోయిన్ గురించి ఆలోచిస్తుంటాడు. ఆ టైంలోనే ఇక్కడ ఆఫీస్లో అందరూ ఇంటికి వెళ్ళిపోయింటారు. హీరోయిన్ పార్క్ మాత్రమే ఇంకా వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు ఇద్దరు వాళ్ళ వర్క్ ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు పార్క్ హీరోయిన్ దగ్గర చాలా లేట్ అయిపోయింది కదా, నేనే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని పార్క్ తో పాటు కారులో వెళ్తుంటుంది. ఆ టైం ఇంట్లో హీరో బుడ్డోడి దగ్గర ఊచు నేను బస్ స్టాప్ కి వెళ్ళి మీ పిన్నిని పిలుచుకుని వస్తాను, చూడు వర్షం ఎలా పడుతుంది అని. తను గొడుగు కూడా తీసుకుని వెళ్ళలేదు, తను తడిచిపోతే ఎలా, అయినా తన మీద నాకు కేరింగ్ అంతా ఏం లేదు, తను వర్షంలో తడిచి తనకి కోల్డ్ అయింది అంటే ఆ తరువాత నీకు కోల్డ్ అయిపోతుంది కదా, అందుకే నీకోసమే వెళ్తున్నా అని హీరో ఊజుని పక్కింట్లో హీటర్ ని రెడీ చేస్తా అని చెప్పి హీటర్ ని కాల్ చేశాడే, వాళ్ళ ఇంట్లో ఊజుని వదిలేసి హీరో వెళ్ళి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తాడు. కాసేపట్లోనే బస్ కూడా వస్తుంది, కానీ ఆ బస్ లో హీరోయిన్ దిగదు, హీరోయిన్ కార్ లో వస్తుంది కదా. ఆ విషయం తెలియక హీరో చాలా సేపటి నుండి బస్ స్టాప్ లోనే వెయిట్ చేస్తుంటాడు. ఏంటిది తను ఇంకా రాలేదు అని చూస్తున్నప్పుడు కరెక్ట్ గా ఒక కార్ వచ్చి స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఆ కార్ లో నుంచి హీరోయిన్ దిగుతుంది. వెంటనే పార్క్ హీరోయిన్ తడవకుండా గొడుగంతా పట్టుంటాడు. ఇప్పుడు దూరంగా నిల్చో ఉన్న హీరో కూడా హీరోయిన్ అలా పార్క్ కార్ లో నుండి దిగడం, వాడు హీరోయిన్ కి గొడుగు పట్టడం అంతా చూస్తాడు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్